Welcome to TrueTech Academy. So, last class lo manamu profit and loss lo basics questions ఏవైతే ఉన్నాయో దట్ రిలేటెడ్ సమ్ ఫార్ములా ఏదైతే ఉందో మనం చూసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఏం చూసాం దాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దెన్ ఆఫ్టర్ విల్ కంటిన్యూడ్. యా సో మనం ఏం చెప్పామంటే కాస్ట్ ప్రైస్ అనేటువంటిది కీలకంగా మనం చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కుండా ఎక్కువ ఉన్నట్లయితే వీ గెయిన్ ప్రాఫిట్, ద ఫస్ట్ పాయింట్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్, then we got loss. By calculating profit percentage or loss percentage, profit percentage కానీ లాస్ పర్సంటేజ్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పామంటే యూ గాట్ ప్రాఫిట్ అనుకోండి, నీకు వచ్చింది అనుకోండి ప్రాఫిట్ లేదా లాస్ వచ్చింది అనుకోండి లాస్. ప్రాఫిట్ ఆర్ లాస్ బై అల్టిమేట్గా ఇక్కడ ఏముండాలని చెప్పాను, కాస్ట్ ప్రైస్ ఉండాలి. మల్టిపుల్ విత్ 100 వి గాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో బేసిక్ ఏదైతే ఉందో లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సమ్ వాట్ ఎన్హాన్స్మెంట్ జరుగుతూ పోతుంది. కంప్లీట్ ఇవి 7 to 8 వీడియోస్ ఇస్తాను. సో వీటిని 1 by 1 చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ సమ్ క్వశ్చన్ ఇస్ దేర్. సీ దట్ క్వశ్చన్స్. ద క్వశ్చన్ ఈస్ బై సెల్లింగ్ an article a person earned a profit 1/4 of the price he bought it. He sold for 375. What was the cost price? ఏమన్నాడంటే ఒక వర్తకుడు ఒక వస్తువుని అమ్మి సెల్ చేశాడు. అమ్మినప్పుడు వాడికి ఏమొచ్చింది, కొన్న ధరలో 1/4 ముందు ప్రాఫిట్ వచ్చింది. సో ఈ హెడ్ ప్రాఫిట్ అంటే ఫస్ట్ ఇయర్ రాసుకోవాలి మనం. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం. సో ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ ఇలా ముందు ప్లే చేసుకున్నాం. ఈ ప్రాఫిట్ అనేటువంటిది ఎంత వచ్చింది అంటే 1/4 ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ 1/4 ఆఫ్ ద ఏమన్నాడు, అమ్మిన ధర కొన్న ధరలో 1/4 అంత ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1/4 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, ఇది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ 1 వచ్చింది. ఇలా రాసినప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే ది అప్పర్ పార్ట్ అనేటువంటిది అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్గా మీరు డివైడ్ చేసుకుని మీ అండర్స్టాండింగ్ పర్పస్. క్వశ్చన్ ఏమన్నాడు, ఒక ఆర్టికల్ అమ్మాడు, సెల్ చేశాడు. సెల్ చేసినప్పుడు ఏమొచ్చింది, దానికి ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, 1/4 బాట్ ఇట్ తీసుకున్నాడు. ఏంటిది, కాస్ట్ ప్రైస్. సో ఈ ప్రాఫిట్ కి ఈ విధంగా ఈ 1/4 ఏదైతుందో కాస్ట్ ప్రైస్ ఈ విధంగా, అంటే అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్, మీకు అర్థం కావడం గురించి. అంటే ప్రాఫిట్ అక్కడ వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఏమొచ్చింది 4. అంటే 4 రూపీస్ పెట్టి నువ్వు కొన్నావు, దానికి నీకు 1 రూపాయి ఎక్స్ట్రా లాభం వచ్చింది, అంటే 5 parts నువ్వు అమ్మేవని అర్థం. క్వశ్చన్ అయితే ఇప్పుడు ఏం కావాలి మీకు, ప్రాఫిట్ అనేటువంటిది 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే గుడ్, ఐ అండర్స్టాండ్. దెన్ ఇప్పుడు వాడు ఏం చేసిండు, 375కి అమ్మిండు. 375 రూపీస్కి అమ్మితే వాడు ఎంతకి కొన్నాడు అన్నాడు. యా సో ప్రాఫిట్ అనేటువంటిది 1 part మీకు వచ్చింది ఆల్రెడీ. కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 4 parts. సో ఈ ఇచ్చిన క్వశ్చన్లో ప్రాఫిట్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని మనకు తెలుసు. సో కాస్ట్ ప్రైస్ 4, ప్రాఫిట్ 1, అదే రాసిన. ప్రాఫిట్ ఈక్వల్స్ టు 1, కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 4. హౌ మెనీ పార్ట్స్, 5 parts. ఈ 5 parts దేనికి సమానము అంటే అది ఎంతకి అమ్మిండు, 375కి అమ్మిండు. అంటే నువ్వు కొన్నది 4 parts కొన్నావు, నీకు ప్రాఫిట్ 1 part వచ్చింది, టోటల్ 5 parts. ఈ 5 parts అనేటువంటి 375 అయితే నాకేం కావాలి, వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్, ఈ 4 parts కి ఎంత. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రేమింగ్. సో ఈ 4 parts కి ఎంత అంటే మనం జస్ట్ ఏం లేదండి, క్రాస్ మల్టిప్లికేషన్ 4 into 375 by 5. ఈ రెండు ఈ విధంగా మల్టిపుల్ చేస్తారు, ఇది కూడా ఈ విధంగా మల్టిపుల్ చేసుకుంటారు. 4 into 375 by 5. సో 5 7 35 25 75 multiple with 4 that equals to 75 అంటే 300. వాడు కొన్నది 300కి కొన్నాడు, 375కి అమ్మాడు. ప్రాఫిట్ అనేది 1%, కొన్నది 4 parts.
సో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 300. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా డీటెయిల్గా మీరు చూడండి, ఏం లేదు. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడో లేదని మీరు గమనించండి. మీకు అర్థం అవడానికి ఎన్నిసార్లు చెప్తాను, నో ప్రాబ్లం. క్వశ్చన్లో ఏం ఫ్రేమ్ చేస్తున్నాడు, దట్ ఈస్ ఏ పర్సన్ అండ్ ప్రాఫిట్. వాడికి ఏం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1/4 భాట్ అంటే అది కొన్నాడు. లేదంటే తెలుగు క్వశ్చన్ వచ్చేయండి, ఒక వర్తకుడు ఒక వస్తువుని అమ్మి కొన్న ధరలో 1/4 వంతు, ఇది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఒకటి వచ్చింది, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 4 వచ్చింది. టోటల్ ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ కలిపితే టోటల్ వచ్చింది 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ అంటే ఆ వస్తువు 375కి అమ్మాడు. దెన్ నాకేం కావాలి, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్, 4 పార్ట్స్ ఎంత, 4 multiple with 375 divided by 5, we got final answer, that is 300. He bought the article 300 rupees. Clear? Next. నెక్స్ట్ మనకి క్వశ్చన్ రిపేర్ అవుతుంది, చూడండి అన్న. యా, ఇఫ్ లాస్ ఈజ్ 3/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్, లాస్ అనేటువంటిది 3/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్, దెన్ ఫైండ్ ద లాస్ పర్సంటేజ్ అన్నాడు. సింపుల్ గా నష్టం అనేటువంటిది కొన్నవాళ్ళలో 3/5 అన్నాడు. సో ఏమి ఇచ్చింది, ఫస్ట్ నష్టం లేదా లాస్, ఇదే ఉంది కదా, లాస్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, 3/5 ఆఫ్ కొన్న వెలలో లేదా కాస్ట్ ప్రైస్ ఏదైనా అనుకోండి. ఓకే, ఇది నష్టం రాస్తాం. క్వశ్చన్ ఏదైతుందో నష్టం ఈక్వల్స్ టు 3/5 ఆఫ్ కొన్న వెల. అంటే వాడికి నష్టం ఏమొచ్చింది, నష్టం 3 వచ్చింది. కొన్నది ఎంత కొన్నాడు, 5 కొన్నాడు. సిమిలర్గా నాకు తెలుసు, కొన్నది నువ్వు ఎంత కొన్నావు, 5 కొన్నావు, నీకు నష్టం ఎంత వచ్చింది, 3 వచ్చింది. అయితే నీకు ఏమన్నాడు, నష్ట శాతం అంతా అన్నాడు. సో మనకి ఈ నష్ట శాతం కొనుక్కున్నాడు ఏం చెప్పామంటే, నీకు ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, లాస్ వస్తే లాస్ బై కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100. ఇట్ గివ్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్. నీకు లాస్ ఎంత వచ్చింది అన్నాడు, ఆల్రెడీ ఇక్కడే ఉంది, 3 ఉంది. నువ్వు ఎంత కొన్నావు, 5 కొన్నావు. నీకు ఈ పర్సంటేజ్ లో కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 100. సో 5 1 5 20 20 మల్టిపుల్ విత్ 3, దట్ ఈస్ 60%. ఏంది ప్రాఫిట్ లాసా, లాస్. నీ క్వశ్చన్లో ఏమడుగుతాడో ఫస్ట్ తెలుసుకోండి. నష్టం అనేటువంటిది 3/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. కొన్న వేలలో 3/5 వంతు, కొన్నది బాటమ్ పార్ట్ 5, వీడికి లాస్ వచ్చింది అప్పర్ పార్ట్ 3. సో ఇక్కడ అమ్మిన వేల అని అడిగిన అనుకోండి, నువ్వు 5 కొన్నావు, నష్టం 3 వచ్చింది అంటే అమ్మింది ఎంత వస్తుంది అప్పుడు 2. బట్ ఇక్కడ ఏం కావాలి, నష్ట శాతం ఎంత. సో నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ వచ్చింది అనుకోండి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ప్రొడక్ట్ విత్ 100. దెన్ ఇట్ గివ్స్ పర్సంటేజ్ ఆఫ్ లాస్. ఇన్ ద సిమిలర్ వే డైరెక్ట్ క్వశ్చన్ 3/5. సో నష్టం నీకు 3 వచ్చింది, కాస్ట్ ప్రైస్ 5, 3/5 మల్టిపుల్ విత్ 100, we got the percentage, that is cost price. So how much, 60. Downwards indicates loss. Next question we see that. Yeah, by selling a pen 15 rupees, by selling a pen 15 rupees, a man loses 1/16th of its cost. The cost percentage of the pen is. ఒక పెన్ తీసుకున్నాను, అయితే ఈ పెన్ ఏం చేశాను, 15 రూపాయలకు అమ్మడం వల్ల నాకేమొస్తుంది, కొన్న ధరలో 1/16 వంతు నష్టపోయాను. నష్టం ఈక్వల్స్ టు, అంటే అక్కడే ఉంది ఎంత, నష్టం ఈక్వల్స్ టు ఎంత, 1/16th ఆఫ్ ఎందులో, కాస్ట్ ప్రైస్ లో, కొన్న ధరలో. ఓకే, నీకు కొన్నది ఎంత అండి 16, నీకు నష్టం వచ్చింది ఎంత 1. అంటే కొన్నది 16 కొన్నావు, నీకు లాస్ 1 వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, నష్టం వచ్చింది అంటే అది ఏం చేయాలి, 16 - 1, దట్ ఈస్ 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ అనేటువంటిది నీకు 15 రూపీస్ అయితే, 15 పార్ట్స్ అనేటువంటిది నీకు 15 రూపీస్ అయితే, కాస్ట్ ప్రైస్ పెన్ యొక్క ఖరీదు ఎంత అన్నాడు. సో మనం ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ ఫ్రాక్షన్ ఎంత ఉంది 16, 1 లాస్ వచ్చింది అనుకోండి, ఏమైంది అప్పుడు 16. సో
15 parts 15 అయితే 16 parts ఏమవుతుంది 16 రూపీస్. సింపుల్. 15 రూపీస్ కొన్నావు, 15 రూపీస్కి సేల్ చేసి అందులో 1/16 లాస్ అవుతున్నావు. నష్టం ఈక్వల్స్ టు 1/16 ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో 15 parts 15 అయితే 16 parts కి 16. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే 16 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 30% సెల్లింగ్ ప్రైస్? లాభం ఏం చేసింది, అమ్మినలో 30%. ఫస్ట్ ఏమి ఇచ్చాను ఇక్కడ ప్రాఫిట్, దాన్ని పెట్టుకోండి. లాభం 30% అంటే 30/100. దేనికి, కొన్న వెలలో. అర్థమైందండి? సో నీకు ప్రాఫిట్ వచ్చింది 30% అంటే 30/100. సో 30 అనేటువంటిది ఇక్కడ ఈ ఫ్రాక్షన్ బట్టి మీకు 30 అనేటువంటిది నీకు ప్రాఫిట్, 70 అనేటువంటిది నువ్వు కొన్నది. కొన్న వల్ల 100 రూపీస్, నీకు ప్రాఫిట్ వచ్చేసరికి ఏమైందండి 30 అయింది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు, ఓకే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే లాభం ఈక్వల్స్ టు 30/100 దేంట్లో, అమ్మిన వెలలో. ఇది కొన్న వెల కాదు నాన్న, అమ్మిన వెలలో. అమ్మిన వెలలో అన్నాడు. అంటే నీకు లాభం 30 వచ్చింది, నువ్వు 100కి అమ్మావు. 100కి అమ్మినప్పుడు నీకు లాభం 30 వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి, ఈ 100 - 30 దట్ ఈస్ 70. సో సెల్లింగ్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 వచ్చింది. మనకి ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది 30 వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 30 70 అవుతుంది. వాట్ ఈస్ మై క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దేనికి, కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ కి మరియు ప్రాఫిట్ కి రేషియో ఎంత అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంతండి 70, ప్రాఫిట్ ఎంతండి 30. 0 0 ఇక్కడ క్యాన్సిల్. 7:3 ఈస్ ద రేషియో బిట్వీన్ దేనికి, కాస్ట్ ప్రైస్ కి మరియు అదేవిధంగా ప్రాఫిట్ కి రేషియో ఏంటంటే 7:3. అర్థమైందండి ఇక్కడ. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 30% సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ అనేటువంటిది 30% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇలా ఉన్నప్పుడు మనకు తెలుసు ప్రాఫిట్ 30 వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 100 వచ్చింది. దాని కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఏమవుతుంది 100 - 30 that is 70. So he asking the question, what is the ratio between cost price and profit? So cost price is 70 and profit is 30. Then 0 0 cancel, that is the final. 7:3 is the correct answer for this question. Okay, next question. See. The ratio between cost price and selling price is 3:5. అక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తాడు చూడండి, రేషియో బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే సిపి కాస్ట్ ప్రైస్ రేషియో అన్నాడు కాబట్టి అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడండి 3/5 ఆర్ 3:5. అండ్ ద టోటల్ కాస్ట్ ఈజ్ 1200 అన్నాడు. టోటల్ కాస్ట్ అన్నాడు కదండి. సో 3 + 5 ఎంతండి 8 parts. 8 parts వచ్చేసరికి హౌ మచ్ అమౌంట్ 1200 రూపీస్ అన్నాడు. దెన్ కాస్ట్ ప్రైస్ సిపి ఎంత, సిపి వాల్యూ ఎంత అండి 3 parts కి ఎంత అంటే కొన్న వేల ఒక వస్తువు కొన్న వేల మరియు అమ్మిన వేలలో నిష్పత్తి కొన్నది 3 అనుకోండి, అమ్మినది 5, టోటల్ 8 parts. ఈ రెండు కలిపి 1200 అమౌంట్ అన్నాడు. దెన్ కాస్ట్ ప్రైస్ కొన్న వేల ఎంత 3 parts కి ఎంత, సింపుల్ దట్ 1200 మల్టిపుల్ విత్ 3/8. సో ఎంత కలిగితే సింపుల్ గా ఏముందన్నా 2 4 2 6 2 2 2 3 300 into 3. ఓకేనండి. 3 కూడా ఉండదు, క్యాన్సిల్ 3 3 క్యాన్సిల్. దెన్ 3 parts మనకి ఎంత వస్తుంది సార్ అంటే 3 into 150 అంటే డైరెక్ట్ గా 8 1s 8 150 8 1s 150. 1 part ఈక్వల్స్ టు 150 అవుతుంది. సో 150 multiplied with 3 we get 450 is the answer. ఏదో సింపుల్ 8 parts కి అంటే
వాటి మొత్తం 3 + 5 8 పార్ట్స్. 8 పార్ట్స్ కి నేను చెప్తున్నాను 1200 చెప్తున్నాను. నాకేం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 3 పార్ట్స్ కి ఎంత? సో దీన్ని 8 150 తో క్యాన్సిల్ చేసుకుంటే 3 × 150 మనకి ఎంత అవుతుంది అంటే 450 రావడం జరుగుతుంది. డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio between cost price and selling price. Same that. కాస్ట్ ప్రైస్ కి మరియు సెల్లింగ్ ప్రైస్ కి రేషియో ఏముంది? కాస్ట్ ప్రైస్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో మనకి ఏముంది సార్ అంటే 7:10, 7:10 ఉంది. టోటల్ కాస్ట్ అన్నది అంటే 10 + 7 17. టోటల్ కాస్ట్ ఈక్వల్స్ టు 8500. టోటల్ కాస్ట్ ఈక్వల్స్ ఏమని సార్ అంటే 8500. దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత రేషియో ఉంది? 10 పార్ట్స్ కావాలి. సో సింపుల్, మీరు కాస్ట్ మల్టిప్లికేషన్ చేసినా ఈజీగా వస్తుంది, అదర్వైజ్ డైరెక్ట్ స్టాప్ వేసుకున్నా వస్తుంది. సో 17 85, దెన్ అల్టిమేట్ గా 5000. లేదంటే డైరెక్ట్ చూడండి 1785 అయింది. 17 5 is 85. సో రిమైనింగ్ 10 × 5 దట్ ఈస్ 5000 రూపీస్. సింపుల్. అక్కడ క్వశ్చన్ ఆడు ఇస్తున్నాడు మొత్తం అంటే ఆ 2 వాల్యూస్ యాడ్ చేయండి. ఆ 2 వాల్యూస్ కలిపి అది ఇచ్చిన టోటల్ అమౌంట్ కి ఈక్వెట్ చేయండి. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడా, సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడా? దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇనఫ్. ఓకే, నెక్స్ట్. సింపుల్ క్వశ్చన్, నో నాట్ మచ్ మోర్ దాన్ దట్. సో మనకి ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ అనేటువంటిది రెగ్యులర్ గా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది, దెన్ ఆఫ్టర్ పర్సంటేజెస్, దెన్ ఆఫ్టర్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 1 by 1 వస్తుంటాయి. ఓకే, బట్ ఈ పర్సంటేజ్ టాపిక్ ముందే చెప్పాలి, ఎందుకంటే మీకు ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ మర్చెంట్ ఫైండ్స్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సెల్లింగ్ ప్రైస్ మీద చెప్తున్నప్పుడు వారికి 20% ప్రాఫిట్ వచ్చింది. వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాఫిట్ పర్సంటేజ్? ఏమైంది? క్వశ్చన్ ఏమైందంటే ఒక వ్యాపారి ఏం చేసిండు? లాభ శాతంను అమ్మే ధర పైన కనుక్కోనగా 20% లాభం వచ్చింది. సో ఎప్పుడు కూడా మనం ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే ఆల్వేస్ వీ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాం. బట్ ఇక్కడ ఏమైంది? అమ్మిన ధర పైన కనుక్కున్నాడు అంట. ఓకే, అమ్మిన ధరపై కొన్నాడు అంటే అప్పుడు ఏమైంది? మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల అన్నాడు కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ నేను ఏమనుకున్నా అంటే 100 అనుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద బేస్ చేసుకుంటాం కాబట్టి ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ 100 అని చేసుకుంటాం. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? అమ్మిన వెల అనేటువంటిది దేని మీద కనుక్కున్నాడు అంటే ఈ పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కున్నాడు. సో ఐఎమ్ టేకింగ్ సెల్లింగ్ ప్రైస్ యాజ్ 100. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 100 తీసుకున్నాను. దాని క్వశ్చన్ ఏమన్నాడు? ప్రాఫిట్ 20%. ప్రాఫిట్ అనేటువంటిది ఎంత వచ్చిందంటే 20% వచ్చింది. సో ఇప్పుడు వాడికి ఏం కావాలి? సెల్లింగ్ ప్రైస్ 100, ప్రాఫిట్ 20 వచ్చింది. అయితే నీకు కాస్ట్ ప్రైస్ ఏం రావాలి? నువ్వు 100 రూపాయలకి అమ్మావు చేస్తున్నావు, ప్రాఫిట్ 20 వచ్చింది అంటే నీకు కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి? కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 100 - 20 దట్ ఈక్వల్స్ టు 80. 100 - 20 దట్ ఈక్వల్స్ టు 80. నాకేం కావాలన్నాడు? పర్సంటేజ్ అసలు లాభ శాతం ఎంత అన్నాడు. అసలు లాభ శాతం ఎంత సార్ అంటే 20, అది ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ మీద కట్టాలి కదండి. 80 × 100 వి గెటింగ్ 2 1 జా 4 జా ఈక్వల్స్ టు డైరెక్ట్ వేసేవచ్చు స్టెప్ 25%. డైలమాలో పడాల్సిన లేదు, డైరెక్ట్ క్వశ్చన్. ఎక్కడ కనుక్కున్నాడు? అన్ని ధరపై కనుక్కున్నాడు. యాక్చువల్గా మనం ఏం చేస్తుంటాము? ప్రాఫిట్ వచ్చిందా లేదా నీకు లాస్ ఏదైతే వచ్చిందో దాని పైన కింద ఉండాలి కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100 అని రాసుకుంటాం. మనకు తెలుసు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఆర్ లాస్ బై కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100. అంటే ఇక్కడ ఏం చేసిండు? ఈ యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద ఫైండ్ అవుట్ చేసిందంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కున్నాడు. సో అందుకు నేను సెల్లింగ్ ప్రైస్ ఏమనుకున్నానంటే సెల్లింగ్ ప్రైస్ 100 అని రాసుకున్నాను. నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. అయితే నాకు కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 100 - 20 8. ఇప్పుడు జెన్యూన్ గా అసలు లాభ శాతం ఎంత అంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏమి ఉండాలి? కాస్ట్ ప్రైస్ ఉండాలి. నీకు వచ్చిన 20 బై కాస్ట్ ప్రైస్ మల్టిపుల్ విత్ 100 వి గాట్ 25%. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? యూ కెన్ మూవ్ నెక్స్ట్ క్వశ్చన్. యా,
క్వశ్చన్ ఏ బిజినెస్ మ్యాన్ క్యాలిక్యులేటెడ్ లాస్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అండ్ అనౌన్స్డ్ 16/2/3% లాస్. ఏమని చెప్పాడు? 16/2/3% ఆఫ్ లాస్ వచ్చింది అని అనౌన్స్ చేసింది. అండ్ ఫైండ్ హిస్ యాక్చువల్ లాస్ పర్సంటేజ్. ఇప్పుడు ఏం చేసినాడు? సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కున్నాడు. యాక్చువల్ గా కావాలంటే ఏముండాలి? కింద కాస్ట్ ప్రైస్ ఉండాలి, పైన లాస్ ఉండాలి, మల్టిపుల్ విత్ 100 ఉండాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ నుండి లాస్ కనుక్కొని కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం. దెన్ ఆఫ్టర్ వీ కెన్ డూ ద సేమ్ ప్రొసీజర్ ఫర్ దట్ పర్టికులర్. ఓకే, రైట్. సో నాకు మీరు నెక్స్ట్ మీకు పర్సంటేజ్ చెప్తాను. ఈ యొక్క 16/2/3% అనగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే 1/6 అనే ఫ్రాక్షన్ మీకు గుర్తు రావాలి. సో గుర్తు రాకపోయినా ఏ విధంగా చేయాలంటే సింపుల్ ఏం లేదన్నా. సో 16/2/3. సో 63 is 48. 48 plus 2 50. 50/300. సో 0 0 క్యాన్సిల్. 6 5 1 5 6. ఈ విధంగా అంటే డైరెక్ట్ గా మనకు వచ్చేయాలి. 16/2/3 ఫ్రాక్షన్ అనగానే పర్సంటేజ్ అనగానే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ 1/6. మనకు తెలుసు 1/2 అంటే 50%, 1/3 అంటే 33, 1/4 అంటే 25, 1/5 అంటే 20, 1/6 అంటే 16/2/3, 1/7 అంటే 14/2/7. మళ్ళీ మీరు ఇక్కడ గమనించండి, దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏ వాల్యూస్ వస్తాయో పర్సంటేజ్ చెప్తాను. బట్ మీకు ఎప్పుడైనా ఫ్రాక్షన్ విలువ తెలియకపోతే ఏం లేదు, 63 is 48, 48 into 48 plus 2 50, 50/% అన్నాం కాబట్టి 50/3 into 100. After 50/300 gives 1/6. ఇది ఈ యొక్క ఫ్రాక్షన్ ఏ విధంగా వచ్చిందో గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనండి. అంటే 16/2/3 అనగా నీకు ఏ రావాలి? 1/6 అనే కాన్సెప్ట్ నీకు గుర్తు రావాలి. సో మనకి ఏమన్నాడు? లాస్ వచ్చింది అన్నాడు. ఈ లాస్ ఈక్వల్స్ ఎంత? 16/2/3 నేను ఏం చేస్తున్నాను? 1/6 అని రాసుకున్నాను. 1/6. ఈ 1/6 వచ్చింది, నీకు లాస్ వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ మీకు నష్టం ఏమొచ్చింది? నీకు 1 పార్ట్ వచ్చింది లాస్. మరి 1600 తెలిసేది దేని మీద కనుక్కుంటున్నావు నువ్వు? సెల్లింగ్ ప్రైస్ మీద. అంటే ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ బాటమ్ ఉందని సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. లాస్ ఒకటైంది. నువ్వు 6 parts కి అమ్మావు సెల్లింగ్ ప్రైస్. నీ క్లాస్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి? 6 + 1. 6 + 1 దట్ ఈస్ 7. ఇప్పుడు యాక్చువల్ గా కావాలంటే ఈ క్లాస్ 1 వచ్చింది. కాస్ట్ ప్రైస్ 7 into 100. నథింగ్ బట్ దీన్ని ఏమి రాసుకోవచ్చు అంటే 14/2/7 అని రాసుకోవచ్చు. లేదు ఇంకా మీకు డీటెయిల్ గా అర్థం అవడానికి నేను రాస్తున్నాను, గమనించండి. ఇప్పుడు లాస్ అనేటువంటిది లాస్ ఈక్వల్స్ టు ఏం చెప్తున్నాను? 1/16 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అది సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కున్నాడు కాబట్టి. సో 1 part అనేటువంటిది లాస్, సెల్లింగ్ ప్రైస్ 6. నువ్వు 6 కమ్మినప్పుడు నీకు 1 part లాస్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి? 6 + 1 7 అవ్వాలి. సో నీకు లాస్ 1 part వచ్చింది. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 7 మల్టిపుల్ విత్ 100 దెన్ గివ్స్ 14/2/7% అనేటువంటిది నీ యొక్క లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 14/2/7 అనేటువంటిది ఆన్సర్. క్లియరా? క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉంది. అది ఏం చెప్తున్నాడు దాని ఫ్రాక్షన్ లో, గ్రూప్ డిలో, ఎన్టీపీసీలో, రైల్వేస్ లో చిన్న చిన్న క్వశ్చన్లు ఇస్తుంటాడు. అది కాస్ట్ ప్రైస్ అంటున్నాడా, సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడా, ప్రాఫిట్ అంటున్నాడా, దేని మీద క్యాలిక్యులేట్ చేసిండు? ఇంతవరకు మనం ఏం చేసుకున్నాం? ప్రాఫిట్ అయినా లాస్ అయినా అల్టిమేట్ గా బాటమ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ లో మనకి కాస్ట్ ప్రైస్ ఉండాలని చెప్తున్నాం. కానీ క్వశ్చన్ ఏం చేస్తున్నాడు? అలా కాకుండా వీడు ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద తీసుకుంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ మీద తీసుకున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ద్వారా చేసి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కనుక్కుంటా. జెన్యూన్ గా కావాలంటే ఫైనల్ ఏం ఉండాలి? డినామినేటర్ లో కాస్ట్ ప్రైస్ ఉండాలి. ఇక్కడికి వచ్చిన లాస్ కానీ ప్రాఫిట్ గానీ ఉండి 100 తో మల్టిపుల్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ దెర్ ఇస్ ఏ లాస్ ఆఫ్ 28/4/7. ఇక్కడ మీకు ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మీకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఓకే, 14/2/7 అని చెప్తున్నాను. ఆల్రెడీ ఇందాక చెప్పాను 1/7 అని. ఇక్కడ ఈ 14 బికేమ్స్ 28 అయిందంటే దీంతో మల్టిపుల్ చేస్తే 2 తో అప్పుడు ఏమైంది? 28/4/7 అంటే నార్మల్ గా నీకు ఏం తెలుసు? నార్మల్ గా ఏం తెలుసు సార్ నీకు? 1/7 తెలుసు. ఏంది 14/2/7 అంటే నీకు 14/2/7 అంటే 1/7 నీకు తెలుసు. 1/7 అని ఇక్కడ ఈ విధంగా రాసిన నీకు ఏం తెలియాలి సార్ అంటే 28/4/7 ఈక్వల్స్ టు నీకు ఏం రావాలంటే 2/7 అనే పార్ట్స్ నీకు తెలియాలి. ఇవి నీకు పర్సంటేజ్ దగ్గర చెప్తాను. ఓకే, డోంట్ వరీ. యా, క్వశ్చన్ నాకు కనిపిస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ అ లాస్
ఆఫ్ 28 4/7 అంటే 28 4/7 అనగానే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 14 2/7. 14 2/7 అంటే మనకి ఏం తెలుసు 1/7 తెలుసు. ఈ 1/7 ని అదేం చేస్తున్నాడు ఇంటూ 2 చేస్తున్నాడు కాబట్టి ఇంకేం అర్థం కావాలి 2/7 ఫ్రాక్షన్ నీకు మైండ్ లో వచ్చేయాలి. మైండ్ లో ఇక్కడ రాకపోయినా పర్లేదు, నేను నెక్స్ట్ మీకు పర్సంటేజెస్ ఏదైతే స్టార్ట్ చేస్తుంటున్నో అక్కడ మీరు ఫాలో అయితే ఈ డైరెక్ట్ గా మీకు ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి, ఏ విధంగా రిమెంబర్ అనే కాన్సెప్ట్ నేను చెప్తాను. ఓకే, if there is a loss 2/4/7 on the cost price, దేని మీద అన్నాడు కాస్ట్ ప్రైస్ మీద అన్నాడు లాస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి. అయితే ఇప్పుడు ఏమన్నాడు సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మీద చేస్తే ఏమవుతుంది అన్నాడు. ఓకే, లాస్ వచ్చింది అన్నాడు. ఒక వస్తువు యొక్క కొన్న ధరపై నష్టం ఎంత ఉంది 2/8 4/7 అంటే డైరెక్ట్ గా ఫ్రాక్షన్ రాసుకుంటే 2/7 అనేటువంటిది నష్టం, ఇది కొన్న ధర. ఓకే, నష్టం అనేటువంటి 2 పార్ట్స్, కొన్నది 7 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 7 కొన్నావు, నీకు 2 నష్టం వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి 7 - 2 దట్ ఈక్వల్స్ టు 5 పార్ట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు ప్రీవియస్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆడు సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ కనుక్కొని లేదా లాస్ కనుక్కున్నాడు, అసలు జెన్యున్ గా ఎంత అని ఇంతవరకు క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఏమంటాడు నీకు లాస్ వచ్చింది ఈ కాస్ట్ ప్రైస్ మీద లేదా ప్రాఫిట్ వచ్చింది ఈ కాస్ట్ ప్రైస్ మీద, అయితే నువ్వు సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. దెన్ దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో నష్టం ఈక్వల్స్ టు 2/7 ఆఫ్ 12 అయిపోయింది. దాని అప్పుడు ఏమైంది సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 5 పార్ట్స్. అది దేని కొనుక్కున్నాడు సెల్లింగ్ ప్రైస్ మీద. చూడండి క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్ లో వచ్చినాడు, యూ షుడ్ ఫాలో తెలుగు ఇంగ్లీష్ ఆల్సో, బట్ అల్టిమేట్లీ ఫైనల్ ఆన్సర్ దేని మీద ఇస్తాడంటే ఇంగ్లీష్ మీద ఇస్తాడు. సో ఇంగ్లీష్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఓకే, 2/7 ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చిందండి 5 పార్ట్స్. నాకేం కావాలి సెల్లింగ్ ప్రైస్ మీద కావాలి. ఎంత లాస్ వచ్చింది నాకు 2 పార్ట్స్ లాస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత 5 మల్టిపుల్ విత్ 100 5 1 5 20 20 into 2 becomes 40%. ఏంటి ప్రాఫిట్ లాసా, ఇక లాస్ వచ్చింది అన్నాడు కాబట్టి ఈ 40% అనేటువంటిది లాస్ గా మనం చెప్పుకుంటాం. సిమిలర్ 2/8 4/7 కనిపించగానే మనకి తెలుసు 14/2/7 అనేటువంటిది 1/7 ఫ్రాక్షన్ యొక్క విలువ. ఈ 14 ఇక్కడ ఏమైంది 28 2 బికేమ్ 4 అయింది అంటే ఈ 1/7 వాల్యూ కాస్త 2/7 అయితే దాని యొక్క వాల్యూ 28 4/7 తెలియాలి. ఇది మీకు గుర్తు లేకపోయినా తెలియకపోయినా పర్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రూ టాక్ అకాడమీ. వీ విల్ గివ్స్ దిస్ నెక్స్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను కాబట్టి డోంట్ వరీ. ఓకే, 2/7 తెలియాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు లాస్ అనేటువంటిది 2/7 ఆఫ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 7 లాస్ 2 దాని సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 5 పార్ట్స్. అయితే ఈ 5 పార్ట్స్ మీద అంటే సెల్లింగ్ ప్రైస్ మీద నువ్వు లాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 2/5 into 100 దట్ ఈస్ 40% అని అర్థం. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈస్ 800. ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 800 ఉంది. వాట్ ప్రైస్ ఇట్ మస్ట్ బి సోల్డ్ ఇట్ గెట్స్ లాస్ ఆఫ్ 20%. ఒక వ్యక్తి ఏం చేసిండు 800కి కొని అమ్మగా 20% నష్టం వచ్చింది, అయినా అమ్మిన విల ఎంత. సో మనం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ 100 తీసుకుంటాం. ఈ 100 తీసుకున్నప్పుడు వాడు ఎంత కొన్నాడు 800కి కొన్నాడు. ఓకే, అమ్మితే ఏమొచ్చింది వాడికి 20% లాస్ వచ్చింది. 100లో 20 తీస్తే ఎంతండి 80%. అయితే 80% వాల్యూ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, దెన్ వీ డూ వన్ థింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో 800 multiple with 80/100. So 0 0 got cancel 100 8 that is 640 is the answer. లేదా ఈ 0 0 తీసేయండి. 1 becomes 8 అంటే ఇంటూ 8 80 multiple with 8 అంటే 640 వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ ఏం లేదు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 800 కొన్నాడు, అది అమ్మినాడు ఏమైంది 20% లాస్ట్ వచ్చింది. సో 100% కి నీకు 800 అవుతున్నప్పుడు నీకు 20% లాస్ వచ్చింది, 80% కి ఎంత. సో ఈ 100 becomes 800 ఏ విధంగా అయింది ఇంటూ 8 ఇలా అదే విధంగా 80 multiple by 640. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అంటే 640 మనం చెప్పుకుంటాం. వాట్ ఇస్ ఆన్సర్ 640. రైట్, we see the next question. Cost price of an article is
700, 14,700. At what price it must be sold to get a loss of 28 4/7? చూడండి 28 4/7 మనకి కనిపించగానే 28 4/7 నీకు కనిపించగానే ఏం రావాలంటే 2/7 అనే ఫ్రాక్షన్ నీకు గుర్తుకు రావాలి. 2/7 అనే ఫ్రాక్షన్ నీకు గుర్తుకు రావాలి. రైట్. ఒక వస్తువు యొక్క కొనగల ఎంత అండి కాస్ట్ ప్రైస్ 14,700. ఆ వస్తువుని ఎంతకు అమ్మినా నీకు ఏం రావాలి 28 4/7 నష్టం వస్తుంది అన్నాడు. ఏం లేదు, ఇప్పుడు 2/7 అనే కాన్సెప్ట్ మీకు తెలిసింది. ఓకేనా? సో 7 పార్ట్స్ అనేటువంటిది ఇప్పుడు ఏం చెప్పినంటే బాటమ్ ఉంది కాస్ట్ ప్రైస్. ఈ పై పార్ట్ కు ప్రాఫిట్ లాస్ ఏమన్నాడు లాస్. నీకు ఇప్పుడు సింపుల్ థింగ్, ఆ 7 parts ఈక్వల్స్ టు హౌ మచ్ గివెన్ 14700. దెన్ వాట్ హి ఆస్కింగ్, ఎంతకు అమ్మితే ఈ 5 parts కి అమ్మితే మనకి 28 4/7 వస్తుంది కాబట్టి సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ వేసుకుని వస్తే మనం ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవచ్చు. ఒకసారి వినండి, ఏం లేదు. ఒక వస్తువు యొక్క కొనగల 14,700 అయితే నువ్వు ఏ ప్రైస్ అమ్మితే నీకు 28 4/7 లాస్ వస్తుంది అన్నాడు. 28 4/7 అని కనిపించగానే ఇట్ ఈస్ ద వాల్యూ, ఇట్ ఈస్ ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 2/7. నువ్వు 7 parts బాటమ్ లో ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ ఉంటుంది అని చెప్తున్నాను. పైన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎందుకు ప్రతిసారి చెప్తున్నావు అంటే ఇక్కడ నుండి క్వశ్చన్ ఫ్రేమింగ్ అని తెలుసుకోవాలి. 2/7 7 parts నాకు ఏమైంది, 7 parts కి నీకేమొచ్చింది సార్ అంటే 14700 వచ్చింది. 7 parts కి 14700 వచ్చినప్పుడు నాకేం కావాలి, ఏ ప్రైస్ కమ్మేటప్పుడు అది నీకు నష్టం ఎంత అంటే 2 parts కొనుక్కోవాలి. కానీ క్వశ్చన్ లో ఏ ప్రైస్ దగ్గర బట్ వాట్ ప్రైస్, క్వశ్చన్ ఆన్సర్ నీకు రెండు ఉంటుంది. 2 parts ఆన్సర్ ఉంటుంది, 5 parts ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ ఏమన్నాడు, బట్ వాట్ ప్రైస్ మస్ట్ బి సోల్డ్ గాట్ లాస్ 28/4/7 అన్నాడు. అంటే ఏ ప్రైస్ కమ్మినప్పుడు ఎంత లాస్ అవుతుందంటే 7 - 2 ఎంతండి 5 parts. 5 parts ఎంత, దెన్ విల్ డూ దిస్ 14700 మల్టిపుల్ విత్ 5/7. 7 ఈజీగా ప్రొడక్ట్ అవ్వాలి. 7 2 జా 7 1 జా 21 × 5 తో మల్టిపుల్ చేసుకుంటే మనకి 21 5 జా 105. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 10500. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 105. 10,500 అమ్మినప్పుడు వారికి 28 4/7 లాస్ అనేటువంటిది కనిపిస్తుంది. క్లియర్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, వాడికి ఏ ప్రైస్ అమ్మినప్పుడు నాకు 28.47% నష్టం వస్తుందని అడిగింది. మనం 28 4/7 అనగానే మనకి ఏ ఫ్రాక్షన్ గుర్తు రావాలి, 2/7 అనే ఫ్రాక్షన్ రావాలి. సో ఆల్వేస్ డినోమినేటర్ ఏమని చెప్పుకున్నాను, కాస్ట్ ప్రైస్ ఉంటుందని చెప్పాను. అంటే 7 parts అనేటువంటి 14,700 అయితే నాకు ఏ ప్రైస్ కమ్ముతున్నప్పుడు అంటే 7 లో 2 తీస్తే ఎంతండి 5 parts. 5 parts కి ఏమొస్తుంది, 7 parts became 14700 at that way 5 parts became. దెన్ మనం ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 10500 వస్తుంది. ఓకేనండి. ఇంటర్పోలేషన్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ సేల్స్ an item for 840, there is a 20% profit, then find the cost price. ఒక వర్తకుడు ఒక వస్తువుని 840కి అమ్మగా అదికి 20% లాభం వచ్చింది. సో ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ నేను చెప్పుకోమన్నాను, కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు కూడా 100 గా తీసుకుంటాము. ఓకే. అదేమన్నాడు, ఏ ఐటమ్ 840 there is a 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్ ఉందట సెల్లింగ్ ప్రైస్ లో. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ అప్పుడు ఏమైంది 100 + 20 120% అవుతుంది. సో నా క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, నీకు 20% లాభం వచ్చింది, 100 కొన్నావు, ఏం లేదండి సింపుల్ గా 100 కొన్నావు, 10% లాభం అంటే 110 కమ్ముతావు, 110%. 20% లాభం అంటే 120%, 30% లాభం అంటే 130%. 30% లాస్ అవ్వదు అనుకోండి, 100 - 30 70, 20% లాస్ 100 - 20 80, 10% లాస్ 100 - 10 90. సో ఇక్కడ ఒక వస్తువు నువ్వు సేల్ చేసినప్పుడు నీకు 20% ప్రాఫిట్ వచ్చింది. సో 100 + 20 దట్ ఈస్ 120. 120% కి నీకు 840 తీసుకున్నట్లయితే దాని వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమో చెప్తున్నావు 100% కి ఎంత. సో సింపుల్ 0 0 ఇక్కడ క్యాన్సిల్. 12 7 ఎంతండి 12,084. దెన్ 100 × 7 700 ఆర్ ఇంటర్పోలేషన్ యూ కెన్ డూ దట్ ఆన్సర్ సింపుల్లీ like 840 multiple with 100 divided by 120, then also getting 700. What it may be, what we have to finally get answer, that is our theme. Eventually we need answer. So what is the different procedures, that is not necessary for us, right?
Here one question is there, percentage. See on the question. A trader sells an item 990. ఏం చేస్తున్నాడు ట్రేడర్ ఒక ఐటమ్ ని సేల్ చేస్తున్నాడు. చేస్తున్నాడు ఏమైంది, దెర్ ఇస్ ఏ 12 and 1/2 పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. నాన్న 12 1/2 గుర్తు రాగానే మీకు 1/8 అని గుర్తుకు వచ్చేయాలి, అది అదర్వైజ్ లేకుండా లేదు. 12 2 24, 24 by +1 25/2 ఇంటూ ఇక్కడ 100 ఉంది కదండి, ఈ పర్సెంటేజ్ ఇక్కడ వేసుకుంటే ఏమైంది 25 1 25 25 ఎంతలండి మనకి, ఎంత లాంటిది 25 ఏ లేదు కదా, 12 2 24 24 1 25 25/2 సో 5 5 20 5 4 20 0 5 1 5 2 అంటే నీకు అంటే డైరెక్ట్ గా ఫ్రాక్షన్ నీకు వెన్ ఎవర్ యూ ఫర్గెట్ ద ఫ్రాక్షన్ యూ సింపుల్లీ రైట్ లైక్ దిస్. ఓకే, ఒక వర్తకుడు వస్తువుని 990కి అమ్మిన 12 and 1/2 లాభం వచ్చింది, అయినా వస్తువు యొక్క కొన్న ధర ఎంత? సో ప్రాఫిట్ ఈక్వల్స్ టు 1/8 ఆఫ్ కాస్ట్ ప్రైస్. అదే చెప్తున్నాడు. ఒక నీకు 12 and 1/2 పర్సెంటేజ్ అంటే 1/8, అప్పుడు నీకు ఏమొచ్చింది పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఒకటి వచ్చింది, ప్రాఫిట్ ఒకటి వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఎంత 8 అంటే 9 parts ఈక్వల్స్ టు హౌ మచ్ 990. అయితే కొన్నదంటే 8 parts కి ఎంత? సింపుల్, 9 becomes 990 multiplied with 110, 8 becomes 8 multiplied with 110, that is 880 is the answer for this question. ఓకేనండి. సో ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ గా ఇస్తుంటాడు, దాన్ని మనం చేసే ప్రయత్నం కూడా చేస్తుండాలి. క్వశ్చన్లు ఏమడుగుతుండు అది అప్పుడు తెలుసుకుంటే ఈజీ. ఓకేనండి. 12 and 1/2 పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది. 12 1/2 అనగానే నీకు 1/8 గుర్తుకు రావాలి. గుర్తు లేకపోతే ఈ విధంగా 12 24 + 1 25/2 పర్సెంటేజ్ ఉంది కాబట్టి 200. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేసింది 1/8 వస్తుంది. అంటే నీకు ప్రాఫిట్ అనేటువంటిది 1/8 ఆఫ్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఒకటి, కాస్ట్ ప్రైస్ 8, అంటే మొత్తం ఎంతండి 9. ఈ 9 parts కాడ ఎంత కమ్మింది సేల్స్ అంటే 9 parts కి 990, దాని 8 parts కి ఎంత 9,980 అయితే 8,980 ఇంటర్ క్వశ్చన్ లో మనకి రావడం ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, వి సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ 651 అంటే 650 రూపాయలకు ఒక ఆర్టికల్ అమ్మినప్పుడు దర్ ఇస్ లాస్ ఆఫ్ 7%, 7% లాస్ వచ్చిందంట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో 100కి ఒక ఆర్టికల్ తీసుకున్నప్పుడు 30% ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను, 100కి 30 యాడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు, సెల్లింగ్ అన్ ఆర్టికల్, ఒక ఆర్టికల్ 650కి అమ్మినప్పుడు దర్ ఇస్ లాస్ ఆఫ్ 7%. 100 రూపీస్ కొన్నావు, లాస్ 7% అంటే 100 - 7 దట్ ఈస్ 93. 7% రాసాడు కదండి. సో 100 - 7 gives 93. అయితే ఈ 93% అనేటువంటి అది ఇచ్చిండు. సో 93% ఎంత అండి మనకి 651 ఇచ్చిండు. దాన్ని నాకు ఏం కావాలి 100% ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో ఈ కెన్ క్యాలిక్యులేట్ 651 ప్రొడక్ట్ విత్ 900/93. సో ఫ్రాక్షన్ లాస్ట్ లో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 93 ఉంది, పైన 1 ఉంది. 3 ఏ టేబుల్ తో కొడితే ఇక్కడ 1 వస్తుందంటే 3 7 21. సింపుల్ డూ దట్, వి గెటింగ్ ఆన్సర్ 700 is the answer for this question. No need to worry, no need to tension, direct question. సో ఒక వస్తువుకు 650 ఒకటి అమ్మగా 7% నష్టం వచ్చింది. 100 - 7 93. 93 gives 641 అయితే 100 మనకి ఏమొస్తుంది బై క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ ఇంటర్పోలేషన్ ఆర్ వాట్ ఇట్ మే బి, యు గెట్ ఆన్సర్ దట్ ఈస్ 700 is the answer for this question. Next question. లాభం 20% అయినా కొన్నదల ఏ భిన్నంశం గురించిన అమ్మినలో వస్తుంది. ఏమన్నాడు, ప్రాఫిట్ ఈజ్ 20%, విచ్ ఫ్రాక్షన్ మల్టిపుల్ విత్ ద కాస్ట్ ప్రైస్ వెన్ వీ విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ఏం లేదు, లాభం 20% అయినా కొన్నదల ఏ ఫ్రాక్షన్ తో గుణించాలి అన్నాడు. హౌ మచ్ అంటే ఇక్కడ 20, లాభం 20 వచ్చింది, 120/100 వేయండి. అప్పుడు ఏమైంది 26 అంటే 6/5 తో మల్టిపుల్ చేస్తే అమ్మినలో రావడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్. సపోజ్ ఇక్కడ 30% అనుకోండి, 130/100, లాస్ 30% అనుకోండి 70/100. ఈ విధంగా మనం రాసుకోవాలి. ఓకేనండి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా డినామినేటర్ ఉండాలి. సో నీకు లాభం వస్తే యాడ్ చేసుకోవాలి, నష్టం అయితే నెగిటివ్ చేయాలి. సో ఏ ఫ్రాక్షన్ 120/100 క్యాలిక్యులేట్ చేయవచ్చింది 12/10, నథింగ్ బట్ 6/5 తో ఫ్రాక్షన్ తో మల్టిపుల్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది
ఈ యొక్క ఎంతకు అమ్మిండు అనేటువంటిది రావడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ దీస్ ఆర్. యా, ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ 960 there is a loss of 11/1/9. సో నీకు ఇక్కడ గుర్తు రావాలి 11/1/9 ఫ్రాక్షన్ రాగానే ఇట్ ఈస్ ద 11/1/9% గుర్తు రాగానే 1/9 ఫ్రాక్షన్ అని గుర్తు రావాలి. 1/9 అనే ఫ్రాక్షన్ గుర్తుకు రావాలి. రైట్, సార్ మీరు ఏం లేదన్నా 100% అయితే 1/1 రాస్తాం, 50% అయితే 50% అయితే 1/2 రాస్తాం. ఏం చేయాలి 33% 1/3 అనుకోండి. 1/3 ఈక్వల్స్ టు 33%. 1/4 అంటే మనకి 25%. 1/5 ఈక్వల్స్ టు 20%. మీరు ఇవన్నీ రాసుకోవాలి. లేదనుకుంటే మీరు చేస్తున్నప్పుడు మీకు ఈజీగా ఇవన్నీ వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా అంటే ఈజీ అవుతాయి. మీకు పర్సెంటేజ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి, డోంట్ వరీ. సో 11/1/9 అనగానే 1/9 గుర్తుకొచ్చింది. సో ఒక వస్తువుని 960 అమ్మగా అడిగి ఎంత వచ్చింది 11/1/9% వచ్చింది. 1/9 అని గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు ఏం గుర్తుకు రావాలి 1/9 అమ్ముతున్నాడు అంటే మీ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇప్పుడు 1/9 ఫ్రాక్షన్ తీసుకోండి. ఈ 1/9 ఏమైంది 1 పార్ట్ ఏమైంది లాస్ వచ్చింది. ఈ 9 పార్ట్స్ ఏమైంది కాస్ట్ ప్రైస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైంది అప్పుడు టోటల్ గా 8 పార్ట్స్ వాల్యూ అనేటువంటిది 960 అయితే నాకు 9 పార్ట్స్ వాల్యూ ఎంత? సింపుల్ 11/1/9 అని చెప్తున్నాడు. ఈ 11/1/9 అంటే 1/9 అని తెలుసు. ఇందులో ఒకటే లాస్ ఉందని చెప్తున్నాడు. అంటే లాస్ అని చెప్తున్నాడు అంటే ఒకటి లాస్ 9కి కాస్ట్ ప్రైస్ 9 ఒక క్లాస్ లాస్ అవడం ఏమైంది 9 - 1 8. 8 పార్ట్స్ కి ఏమొచ్చింది మనకి 8 పార్ట్స్ కి ఏమొచ్చిందన్న 8 పార్ట్స్ కి 960 వచ్చింది. దెన్ 9 పార్ట్స్ కి ఎంత? సింపుల్ ఇంటర్పోలేషన్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్. 960/9/8 మనం చేసుకున్నాం అనుకోండి. సో వీ కెన్ డూ దిస్ 120 దెన్ 120 దెన్ 0 1080. సో అది ఎంత కొన్నాడు 9 పార్ట్స్ అంటే 1080 కొన్నాడు. సో 960కి అమ్మడం వల్ల అడిగి ఎంత వచ్చింది లాస్ 11/1/9 ఉన్నటువంటిది పర్సెంటేజ్ లాస్ రావడం జరిగింది. ఓకే, యా నష్టం if the loss is 6/1/4%, loss is 6/1/4%, which fraction is multiplied with cost price we get the selling price. నష్టం అనేటువంటి ఆడిచ్చింది. నష్టం అనేసి ఇచ్చేసి ఏం ఇచ్చిండు మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చిండు. ఎంత ఫ్రాక్షన్ ఇచ్చిండు సార్ 6/1/4 అయినా కొన్న ఖరీదు ఏ భిన్నంచే గురించిన అమ్మినాడు వస్తుంది అన్నాడు. ఏ లేదు మనకి 6/1/4 అనగానే 1/16 1/16 తెలియాలి. 1/16 తెలియాలి. సరే ఏ విధంగా తెలుస్తుంది అంటే ఏ లేదు 6 4 24 1 5 25 25/400. ఓకేనా 25 1 25 25 16 మనకి రావడం జరుగుతుంది. అంటే 6/1/4 అనగానే 1/16. అయితే ఏమంటాడు నష్టం లాస్ వచ్చింది ఎంత 1/16 ఆఫ్ కాస్ట్ ప్రైస్. లాస్ ఒకటి వచ్చింది కాస్ట్ ప్రైస్ 16. దాని అప్పుడు ఏమైంది అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అడిగింది. సెల్లింగ్ ప్రైస్ వల్ల ఏ విధంగా వస్తుంది అంటే 15 ఒకటి తీస్తే ఎంత 15 అంటే నువ్వు ప్రోడక్ట్ విత్ 15/16 వై గాట్ దిస్ ఆన్సర్. దీన్ని 15/16తో గుణిస్తే నీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. మీకు డౌట్స్ ఉన్న ఎటువంటి క్వశ్చన్స్ మీద మీకు టాపిక్ కావాలంటే అలాంటి టాపిక్స్ మీరు కామెంట్ చేయండి. మేము ఆ టాపిక్స్కి వీడియో చేస్తుంటాం. అంటే ట్రూటెక్ అకాడమీ మనం స్టార్ట్ చేసాం. సో టెక్నికల్ ఇవ్వడం జరుగుతుంది, నాన్ టెక్నికల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీ విల్ కీప్ టచ్ విత్ ట్రూటెక్ అకాడమీ. యా సో ట్రూటెక్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో. అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి ఇంకా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్లో లైవ్లో కూడా మేము అప్కమింగ్ వస్తుంటాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.